హాయ్, వెల్కమ్ టు సుధారామణ హోమియో క్లినిక్. డాక్టర్ పద్మజ, హోమియో మీకోసం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అండి ఎలోపేషియా ఎరేటా. అంటే ఏం లేదు, మీకు ఇలా రౌండ్స్ లాగా హెయిర్లో ప్యాచెస్ ఊడిపోతాయి కదా, అంటే పేను కొరుకుడు అంటారు. యాక్చువల్లీ ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలీదు, ఎందుకంటే దీనికి పేర్లకి ఏ విధమైన సంబంధం లేదు. కానీ ఆ పేను కొరుకుడు అని మన వాళ్ళు అంటారు. అది మీకు తలలోనే కాకుండా మగవాళ్ళలో అయితే గెడ్డంలో కూడా కనిపిస్తుంది. చిన్న చిన్న రౌండ్స్ లాగా మీకు ఇంకా అక్కడ క్లియర్గా ఇంకా ఎటువంటి హెయిర్ ఫాలికల్ కనిపించకుండా నున్నగా అయిపోతుంది అనమాట. ప్యాచెస్ ప్యాచెస్ కింద ఊడిపోతుంది. ఇది సివియర్ ఫామ్ అయితే మీకు ఇంచుమించు ఒక సైడ్ అంతా ఊడిపోవడం లేదా తలంతా ఊడిపోయి ఏదో 4-5 కొన్ని వెంట్రుకలు మాత్రమే ఉన్న ఈ కేసెస్ కూడా మనకు కనిపిస్తాయి. సో ఇది ఒక రకమైన నిజం కాజెస్ చెప్పాలంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు. మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీ మీద వర్క్ చేస్తే ఇంకా అది అప్పుడు మన బాడీ ఫైట్ చేయడానికి ఏముండదు కదండి. అప్పుడు అలా హెయిర్ ఫాలికల్స్ మీద వర్క్ చేసినప్పుడు ఇలా అలోపేషియా ఎరేటా, అది పెయిన్ కోరుకుడులాగా వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే కాదు, మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లోకే వస్తుంది. అలానే ఇది పర్మనెంట్ ఏమి కాదు, టెంపరీయే. ఖచ్చితంగా దాని అంతటా అదే హెయిర్ గ్రోత్ అవుతుంది, రీగ్రోత్ అవుతుంది. లేదంటే మనం కొన్ని మెడికేషన్స్ వాడుకుంటే ఈజీగా మనం దాన్ని సెట్ చేసుకోగలుగుతాం. అంతకు మించి ఇది ఏమి పెద్ద సివియర్ ప్రాబ్లం ఏమి కాదు. కొంచెం ఓపిక్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈజీగానే సెట్ అవుతుంది. దీని యొక్క అంటే అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ వస్తుంది, బట్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే జెనెటిక్స్ మన పూర్వీకులకు ఉంటే మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మెడికేషన్స్ కొన్ని కీమోథెరపీస్ లో అండ్ తర్వాత యాంటీ డిప్రెసెంట్ కి అంటే డిప్రెషన్ లో ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడిన వాటికి స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, వీటిల్లో మనం ఇవి చూస్తాం అనమాట ఎక్కువ. ఏ కారణం లేకుండా కూడా ఇప్పుడు పిల్లల్లో కూడా వస్తుంది అనుకోండి, అందుకే జెనెటిక్స్ అంటున్నాను. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇది. అయితే దీనికి ట్రీట్మెంట్ హోమియోలో ఉంది, జాగ్రత్తగా వాడుకుంటే క్లియర్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ లోకి వస్తే, హోమియోలో ట్రీట్మెంట్ లోకి వస్తేనండి యాసిడ్ ఫాస్ మదర్ టింక్చర్, ఆర్నికా మదర్ టింక్చర్. యాసిడ్ ఫాస్ మదర్ టింక్చర్ అయితే లోపలికి తీసుకోవాలండి. రోజు ఉదయం 1/4 గ్లాస్ నీళ్ళలో 10 చుక్కలు, రోజు రాత్రి 1/4 గ్లాస్ నీళ్ళలో 10 చుక్కలు. ఇవి రోజు చేయాలి. కనీసం ఒక 2 or 3 months చేయాల్సి వస్తుంది. ఆర్నిక మదర్ టింక్చర్ అని దొరుకుతుంది. అదేంటంటే చేతుల్లోనో బౌల్లోనో ఒక 15 drops వేసుకుని డైరెక్ట్ గా మీకు ఎక్కడైతే హెయిర్ అలా ప్యాచెస్ లా ఊడిందో దాని మీద మనం అప్లై చేస్తూ ఉండాలన్నమాట. అలా అప్లై చేస్తూ ఉంటే స్లోగా కొంచెం మరీ గట్టిగా వేసి రుద్దేయడం కాదు, కొంచెం కొంచెం రుద్దితే అది మనకి క్లియర్గా కొన్ని రోజులకే మనం 15 days అలాగా చిన్న చిన్న హెయిర్ ఫాలికల్స్ రావడం గమనిస్తాం. అలా వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇది అది ఆర్నికా మదర్ టింక్చర్ పైకి రాసేది. అలాగే లోపలికి తీసుకునేది యాసిడ్ ఫాస్ మదర్ టింక్చర్ అండ్ ఫాస్ఫరస్ 200 పిల్స్. ఫాస్ఫరస్ 200 పిల్స్ ఇవేం చేయాలంటే వీక్లీ 2 times, అయితే సండే వెన్స్డే అలా తీసుకోండి, లేదా ట్యూస్డే అండ్ సాటర్డే తీసుకోండి. ఏదో ఒక వీక్లీ 2 times ఒక్కొక్కసారి వేసుకోవాలి 10 మాత్రలు. అంటే వారంలో 2 రోజులు ఒక్కసారి 10 మాత్రలు వేసుకోవాలి ఫాస్ఫరస్ 200. అలాగే మనం ఈ మేనేజ్మెంట్ లోకి వస్తే స్ట్రెస్ మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి హార్మోన్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉండడం మంచిది. ఎక్సర్సైజ్ ఉండాలి. ఎప్పుడు కూడా మనం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. దేనికైనా ఇదే మార్గం అండి. సో ఎక్కువ దుమ్ములోకి వెళ్లకుండా హెయిర్ ని కూడా కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పైకి రాసేది ఆర్నికా మదర్ టింక్చర్ చెప్పాను కదా, అది మాత్రం జాగ్రత్తగా క్రమం తప్పకుండా రోజుకి ఒక 2-3 times కూడా రాసుకోవచ్చు. రాస్తూ ఉంటే మీకు చక్కగా హెయిర్ ఫాలికల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇదే సేమ్ కొంతమంది జస్ట్ ఇప్పుడిప్పుడే బాల్డ్ హెడ్ స్టార్ట్ అవుతుంటది కదా బట్టతల, వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేస్తూ ఉంటే స్లోగా మనకి అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే చేసుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా అండి. ఈ రోజు నా టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.